మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, డయాబెటిక్ ఇంట్లో 5 మంది ఉన్నారు అని అంటే ఒక్కరికైనా సరే ఈ షుగర్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి అంటే షుగర్ని మరీ లెవెల్స్ పెరగకుండా అదుపులో ఉంచుకోవడం కోసము చాలా రకాల ఆసనాస్ ఉన్నాయని విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? దాన్ని పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? 100% చేయొచ్చు. అయితే మీరు అన్నది నిజమే. ప్రపంచంలోనే మన భారతదేశం అనేది 2వ దేశం షుగర్ ఎక్కువగా ఉన్న దాంట్లో. ముఖ్యంగా భారతదేశంలో మన హైదరాబాద్ అనేది నెంబర్ 1 డయాబెటీస్కి. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. మీరు లైఫ్ టైం చనిపోయేంత వరకు డయాబెటీస్కి ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే డయాబెటీస్ తగ్గదు. కేవలం అదంతే జస్ట్ అట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక 17-18 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత ట్యాబ్లెట్స్ పనిచేయవు కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్లోకి మనం ప్రమోషన్ వచ్చేస్తుంది. అయితే ఇది నేను భయపట్టించడానికి చెప్పట్లేదు. ఆలోచన విధానం కొంచెం మార్చుకొని చిన్న తేడాలు కనుక చేస్తే సార్ చెప్పినట్టు డయాబెటీస్ అదుపులో ఉండడమే కాదు 100% మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. 100% రివర్స్. ఇది పెద్ద డిసీజ్ కాదు, ఒక డిజార్డర్ అని అంటా ఉంటారు. డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్. సో వంశపార్యపరంగా ఉంది, మా నాన్నకుంది, నాకు వచ్చింది, ఇవన్నీ నిజాలే. కానీ మీరు కొంచెం ఆహార నియమాలు, తర్వాత లైఫ్ స్టైల్లో ఈ కొంచెం అలసిపోయే విధంగా, బాడీ అలసిపోయే విధంగా రోజు కొంచెం వాకింగ్, ఎక్సర్సైజులు, ముఖ్యంగా యోగాసనాలు, ప్రాణాయామ చేయడం వల్ల కేవలం 90 రోజుల నుంచి 120 రోజుల్లో మీకు ఎలాగో ఆ డయాబెటిక్ పారామీటర్స్ ఉంటాయి కదా, టెస్టులు చేసుకోవడం, వాటిలో మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అయితే వైద్యుని పర్యవేక్షణలో మీ ట్యాబ్లెట్లు తగ్గించుకోవడం, మార్చుకోవడం లాంటిది మాత్రం మీరు వాళ్ళ గైడెన్స్లో చేయాలి. సో ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి వైట్ రైస్ని పక్కన పెట్టి బ్రౌన్ రైస్ని వాడడం, డైరీ ప్రోడక్ట్లను పక్కన పెట్టడం, ఎనీథింగ్, ఏ డైరీ ప్రోడక్ట్ అయినా సరే అవసరం లేదు, అది పక్కన పెట్టడం. ఎందుకంటే మిల్క్ కంప్లీట్గా అడల్ట్రేషన్ జరుగుతుంది. సో దాని బై ప్రోడక్ట్ అయినటువంటి కర్డ్ కానీ, మజ్జిగ కానీ, లేకపోతే వెన్నె కానీ, నెయ్యి కానీ అన్నీ కూడా అడల్ట్రేషన్లో భాగమే కాబట్టి అది చాలా మనకు ఎఫిషియెంట్ రిజల్ట్ ఇవ్వడంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ని పక్కన పెట్టండి. తర్వాత వచ్చేసేసి మీరు బాడీలో అంటే మీ శరీరంని కదలడానికి కంపల్సరీ 30 నిమిషాలకి తగ్గకుండా వాకింగ్ చేయాలి. ప్లస్ 20-25 నిమిషాలు తగ్గకుండా యోగాసనాలు చేయాలి. 20 నిమిషాలు తగ్గకుండా ప్రాణాయామం చేయాలి. మీరు 24 గంటల్లో 1 గంట మీరు మీ డయాబెటీస్ తగ్గించుకోవడానికి కేటాయిస్తే మీరు 120 రోజుల్లో 100% డయాబెటీస్ని రివర్స్ తెచ్చుకోవడం, లేదంటే టూ మచ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డయాబెటీస్ని మీరు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీ ప్యాంక్రియాస్ యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది క్వాలిటీగా పెరుగుతుంది. మీ బీటా సెల్స్ అనేవి చనిపోకుండా ఉంటాయి. డయాబెటీస్ అంటే అదే కదా, వాటి మీద చనిపోకుండా ఉంటుంది. సో వీటికి హెల్ప్ అయ్యే కొన్ని సింపుల్ ఆసనాస్, అంటే చాలా డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మీ అందరికీ సెట్ అవ్వడానికి, అన్ని ఏజ్ వాళ్ళు చేసుకోవడానికి మేము ఒక చిన్న సీక్వెన్స్తో మేము ముందుకు వచ్చాం. సో ఆ ఆసనాన్ని మనం నేర్చుకున్నాం. సో మొదట చేసే ఆసనాన్ని మండూకాసనం, దాంట్లో వేరియేషన్ని అంటే కొంచెం అడ్వాన్స్ వేరియేషన్ని ముకుల మండూకాసన్ అంటారు. ఇది డైరెక్ట్ ప్యాంక్రియాస్ని గట్టిగా ప్రెస్ చేసి మసాజ్ చేసి ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి తోడ్పడుతుంది. అయితే దీనిని సుఖాసనంలో చేసుకోవచ్చు, లేదంటే వజ్రాసనంలో. మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు. సో సుఖాసనంలో చేసుకోవచ్చు, లేదంటే వజ్రాసనంలో చేసుకోవచ్చు. ముకుల మండుకాసన అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయి, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను 2 వేరియేషన్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ చాలా సింపుల్ వేరియేషన్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి. మళ్ళీ బ్రీత్ ఇన్ సెంటర్. ఎంటీ స్టమక్తో ఈ ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ మీరు బాగా వాటర్ తాగి కూడా ఈ ప్రాక్టీస్ చేయకూడదు. ఒకవేళ మీరు వాటర్ కనుక ఒక 2 గ్లాసులు, 1 గ్లాస్ వాటర్ తాగితే ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేయాలి. ఇది మండుకాసన. ఇప్పుడు మనం చేయబోయేది సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే చేయి పొజిషన్, వేళ్ళ పొజిషన్ తేడా ఉంటుంది. దీనిని ముకుల మండూకాసన అంటారు. ఈ వేళ్ళను అన్నిటిని దగ్గరగా కలపండి.
ఇప్పుడు దీనిని సేమ్ అదే పొజిషన్లో పెట్టి ఇంకా గట్టిగా నొక్కండి. ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ వస్తుంది ప్యాంక్రియాస్ మీద. బాగా గాలి తీసుకోండి లోపలికి, గాలిని వదులుతూ ముందుకి బాగా ప్రెస్ చేస్తూ కిందికి రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. సో మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే వజ్రాసనంలో ఏం చేయకండి, సుఖాసనంలో చేయండి. ఈ ప్రాక్టీస్ని 2 ప్రాక్టీస్లు వేరు. ఇట్లా ఎన్ని రౌండ్స్ చేయాలి సార్? 30 టైమ్స్ చేయాలి. 30 టైమ్స్ చేయాలి. స్లోగా చేయాలి. మీరు చేస్తున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఎంత గట్టిగా అంటే మన సెల్ఫ్ ప్రెజర్ పడ్డప్పుడు ఎంత ప్రెజర్ పడ్డా శరీరానికి ఏం కాదు. ఇతరులు అంటే ఒక వస్తువు కానీ ఇతర వ్యక్తులు కానీ మనకు అంటే ప్రభావం చూపించినప్పుడే శరీరానికి డ్యామేజ్ జరుగుతుంది. మనం సెల్ఫ్గా చేసుకుంటే ఏమీ కాదు. సో మండూకాసనం చేయాలి, ముకుల మండూకాసనం చేయాలి. తర్వాత రెండో ప్రాక్టీస్ వక్రాసనం. సో వక్రాసనం మీరు మెల్లిగా 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకున్న తర్వాత మీ కుడి కాల్ని ఫోల్డ్ చేయాలి. కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఓకేనా, రైట్. సో మీరు మంచిగా కుడి కాల్ని ఫోల్డ్ చేసి మీ ఎడమ చేయిని బాగా లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ థైకి అబ్డామిన్కి మనం కొంచెం కంప్రెషన్ క్రియేట్ చేసి మసాజ్ చేయబోతున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి ఎడమ ఎల్బోని కుడి మోకాల పక్కన ఉంచండి. ఉంచిన తర్వాత ఇప్పుడు పొట్టను బాగా ట్విస్ట్ చేసి వెనక్కి చూడండి. కంప్లీట్గా మంచిగా వెనక్కి చూడండి. ఇలా వెనక్కి చూసినప్పుడు మీ పొట్ట మరియు మీ తొడ ఈ 2 కలిసే చోట మసాజ్ అవుతుంది. సో అక్కడ తొడ తై మధ్యలో ఉంటేంటి ప్యాంక్రియాస్, ఆ ప్యాంక్రియాస్కి ప్రాపర్గా మసాజ్ జరుగుతుంది. ఈ పొజిషన్లో మనం 20 సెకండ్లు ఉండాలి. తర్వాత మెల్లిగా మీ తలని సెంటర్లోకి తీసుకొచ్చి మీ ఎడమ చేయిని లిఫ్ట్ చేసి మెల్లిగా మీ ఎడమ చేయిని నేల మీద పెట్టాలి. తర్వాత మీ కుడికాల్ని బాగా స్ట్రైట్ చేయండి. సో ఎలా అయితే మనం కుడికాల నుంచి చేసామో ఈ విధంగా మన ఎడమ కాలు నుంచి కూడా చేయాలి. సో ఎడమ కాలుని ఫోల్డ్ చేసి మీ యొక్క కుడి చేయిని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి మీ కుడి యొక్క ఎల్బోని ఎడమ మోకాలు పక్కన పెట్టి బాగా ట్విస్ట్ చేయాలి. వెనక్కి చూడాలి. సో కళ్ళు మూయొచ్చు, కళ్ళు తెరవచ్చు. అలా మనం ఒక 20 సెకండ్ల పాటు ఆ ఆసనంలో ఉండి తర్వాత మెల్లిగా మొదటగా సెంటర్ వచ్చేటప్పుడు హెడ్ సెంటర్, తర్వాత మీ కుడి చేతిని లిఫ్ట్ చేసి మీ కుడి చేతిని నేల మీద పెట్టి ఎడమ కాల్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఇది ఒక 20 కౌంట్స్ చేయాలి సార్. అంటే రైట్ లెగ్ 20 కౌంట్స్, లెఫ్ట్ లెగ్ 20 కౌంట్స్. కనపడతా ఉంది సార్. చాలా బాగుంటుంది. పొట్ట తగ్గడం కోసం కూడా ఉపయోగపడేలా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తరచుగా ఆకలి అవుతూ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువగా తింటూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. కాన్స్టిపేషన్ సరిగ్గా జరగదు. ఈ వక్రాసనం ద్వారా అవి 2 బాగా జరుగుతాయి. సో 20 కౌంట్స్ రైట్ లెగ్, 20 కౌంట్స్ లెఫ్ట్ లెగ్ ఇంటూ 3 రౌండ్స్ 3 సార్లు చేయాలి ఆసనం. ఓకేనా. దాని తర్వాత భూనమనాసన. ఈ భూనమనాసనలో కూడా మీ 2 కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక్కసారి మీ 2 చేతులు ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత మెల్లిగా సైడ్కి తిరిగి 2 చేతులు నేల మీద పెట్టి మీ ఫోర్హెడ్ నేలకు టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే భూమిని నమస్కారం చేసే ఆసనం. అంటే అడ్వాన్స్ స్టేజెస్లో కంప్లీట్గా మనం పొట్టను తిప్పి వెనక్కి కూడా వెళ్తాము. కానీ మనం బేసిక్లో అందరికీ హెల్ప్ అవ్వాలి అని చెప్పి మనం సింపుల్ వర్షన్ని తీసుకుందాం. సో చేతులు ఇలా తీసుకొని మెల్లిగా సైడ్కి తీసుకెళ్ళాలి. పొట్ట మొత్తం తిరగాలి. 2 చేతులు నేల మీద పెట్టి మీ ఫోర్హెడ్ నేలకు టచ్ చేయండి. తర్వాత సెంటర్లోకి వచ్చిన తర్వాత 2 చేతులు సెంటర్, తర్వాత మెల్లిగా ఎడమ సైడు, తర్వాత 2 చేతుల్ని నేల మీద పెట్టి మీ ఫోర్హెడ్ నేల మీద టచ్ సెంటర్. ఓకేనా. సో మీరు హ్యాండ్ పొజిషన్ని ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీ 2 బొటన వేళ్ళకి టచ్ చేసి మీరు ఇలా సైడ్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా సెంటర్, ట్విస్ట్, అలా. వెరీ గుడ్ సార్. రిలాక్స్. సో ఇది చేసేటప్పుడు మీ ఫోర్హెడ్ నేలకు టచ్ అయ్యేంత ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్వాలేదు. మీరు తిరిగితే చాలు పొట్ట మీద ట్విస్ట్ ఏర్పడుతుంది. సో మీరు రైట్ లెఫ్ట్ కలిపి ఒక 40 టైమ్స్ లేదంటే 20 టైమ్స్ 30 టైమ్స్ మీకు కంఫర్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. ముఖ్యమైన ఆసనం చక్కీ చలాసన అంటారు. సో మీ 2 చేతుల్ని బాగా ఇట్లా ఇంటర్లాక్ చేసేసి చెస్ట్ మీద పెట్టాలి.
ఇప్పుడు ఎడమ నుంచి కుడివైపు ఇలా మేక్ ఎ బిగ్ సర్కిల్, తిరగలే. మనం చిన్నప్పుడు విసిరినట్టు. సో చెక్కి చలాసన అనేది మీ పొట్ట మీద, పొట్ట కండరాల మీద, తర్వాత ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీ ఇన్సులిన్ సిక్రేషన్లో హెల్ప్ అవుతుంది. సో మొదట్లో మీకు అలవాటు అయ్యేంత వరకు 20-20 చేసి, అంటే 20 టైమ్స్ ఇలా క్లాక్ వైజ్, ఇప్పుడు రివర్స్ ఇలా 20 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో చేయాలి. కానీ ఒక్కసారి బాడీ మీకు సపోర్ట్ చేసి బాడీ పెయిన్స్ లేదు, కంఫర్ట్గానే ఉంది అంటే 100కి తక్కువ చేయకూడదు. కావాలంటే దాన్ని 2 భాగాలు తీసుకొని 50-50 అయినా చేయొచ్చు, కానీ 100కి తక్కువ చేయొద్దు. మీ పొట్ట అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మీరు బాగా ఫైబర్ తినడానికి ప్లాన్ చేసుకోండి. మీ ప్లేట్లో మంచిగా కూరగాయల ముక్కలు తినాలి. సో మంచి ఉడకబెట్టిన శనగలు కానీ, బఠానీలు కానీ అలాంటివన్నీ తిని మీ ప్లేట్లో ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండేటట్టు చూసుకొని కొంచెం కార్బోహైడ్రేట్స్ని కనుక తగ్గించుకుంటే 100% మీకు డయాబెటీస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎస్, ఇది మొత్తానికి డయాబెటీస్ని అయితే ఖచ్చితంగా మేము చెప్పినట్లు చేస్తే, అంటే దీన్ని అదుపులో ఉంచుకోవడమే కాదు, రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇది డయాబెటిక్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే అది మీ చేతిలోనే ఉంది అని చెప్పేసి గౌతమ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.